అన్నయ్య అక్క చెల్లెల ప్రేమలు ఆడబిడ్డల ప్రేమలు గొప్పగుంటాయి అన్న. కళ్ళముందు కోపం వచ్చి అన్నకు చెల్లెకు లొల్లి వస్తే కళ్ళ ముందు కోపం వచ్చి అన్నదమ్ముల అక్క చెల్లెలు తిట్టిన గాని సాటు పోయిన ఆడబిడ్డలు ఏమంటారు? అయ్యో నా కోపం పాడువాడు, నా కోపం బీడువాడు, నా కోపం వచ్చి నా అన్నదమ్ముల తిట్టి నేను ఇంట్లోకేని వచ్చిన నా అన్నలకి ఏమన్నా అవుతుందో ఏమో, నా తమ్ముళ్ళకి ఏమన్నా అవుతుందో ఏమో, నా తల్లి గారి కుటుంబం మంచిగా ఉండాలి, నా అన్నదమ్ములు చల్లగా ఉండాలని కళ్ళ ముందు తిట్టిన సాటు పోయి పచ్చారు చెప్పలు వేసుకున్న మీ ఆడబిడ్డలు కాదే అన్న. బీదవాడమైన నన్ను చెల్లాని పిలువ అన్న. బాగున్నా చీరలు పెట్టకుండా మంచిదేనే అన్న, బాగున్నా కట్ల మంచిదేనే అన్నో నీ కాలు వద్దునే అన్నా. అన్నయ్య నేను అత్తగారింటికి పోతున్నాను కానీ మన అవ్వ మన బాపు దర్వాజలో కూర్చొని అమ్మా బాపు అమ్మ బాపు ఏడుతున్నారు అన్నా. పొలవలా ఏడుతుంటే జలజలా కన్నీరు కారుతున్నాను. మన అమ్మ బాపు ఏడుతున్నారు, ఎందుకు గురించో తెలుసా అన్నా? ఎందుకు ఏడుస్తున్నారు? మన తల్లిదండ్రి గర్భంలో పుట్టింది మనం ఇద్దరం అన్నయ్య. నువ్వు కొడుకు పోయి పుట్టావు, నేను బిడ్డనై పుట్టా. నేను బిడ్డనై నీ పుట్టినందుకు నా పెళ్లి చేసి నన్ను అత్తగారింటి పంపిస్తున్నావు అన్న. అవ్వా బాపు ఉన్నంత సేపు సాదేది ఎవరన్నా? అవ్వా బాపు ఉన్నంత సేపు సాదేది కొడుకు. అయ్యో నా కొడుకు చల్లగా ఉంటా, నా కొడుకు ఏ ఆపద రావద్దు. కన్న తల్లి కొడుకు గురించే ఎప్పటికెళ్ళ కాలం ఆలోచన చేస్తుంది అన్న. కన్న తల్లి ఇంట్లో అన్నం లేకున్నా వాళ్ళ వీళ్ళ కాలు పట్టుకోవాలి. నా కొడుకు ఏడుతాడు అని కవలమంత అన్నం పడుకొచ్చి నీకు పెట్టి సాదుకున్నదే అన్న. నువ్వు ఎంతో మంది పిల్లలతో కాసేపు మట్టంలో చదువుకుంటా, ఆ పిల్లలు నీతో చదువుకున్న పిల్లవాళ్ళు ఏమంటారు? ఏమిరా నిమ్మోలు మహారాజా, మీ అవ్వ మీ బాబు ఇన్ని రోజులు కష్టపడ్డారు, ఇన్ని రోజులు బాధపడ్డారు. మరి నీ బాబు ఎన్నెకరాలు ఉన్నారా? మీ అమ్మని ఆ పాటు డబ్బు సంపాదించింది, కూటకులేని బీదస్తుడు, ఇంత పోకటెందుకని 10 మంది 10 రకాల మాట్లాడతారు అన్నా. వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని నువ్వు ఇంటికి వచ్చి అమ్మా నువ్వు ఏపాటి డబ్బు సంపాదించినవమ్మా, బాబా నువ్వు ఎన్నెకరాలు కొన్నావు బాపని అన్నో. వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని నువ్వు అమ్మ రాగమ చేయగలను, వాళ్ళని కాలు పట్టుకోవాలి, నువ్వు అమ్మ రాగమ చేయగలను బాపుని బాధ పెట్టాకు, బాపుని బాధ పెట్టాకు. రెక్కాలు ముక్కాలు చేసి కట్టుకోని అన్నా, ఎండాకు ఎక్కింది అన్నో, నాకు నడిచింది అన్నా, అనుకుంటారన్ను బాబు అనుకుంటారన్నా. నీళ్ళ మాటలు పట్టుకొని ఎత్తి బాబుని కొట్టబోకు, ఓరెత్తి అమ్మని తిట్టబోకు, కొడుకు కొట్టిండాలి అవ్వో, కొడుకు తిట్టిండాలి బాబు, పడతారే అన్నా, అనుకుంటారంటా. ఇంట్లో అన్నం లేకపోతే వీళ్ళ కాళ్ళు పట్టుకొని అన్నవాడికి వచ్చింది అన్ను తినబెట్టి సాధించే అన్నా. ఒక్క కొడుకు అనుకోని అమ్మా వెళ్ళబెట్టి సాగుతుంది, వెళ్ళబెట్టి సాగుతుంది. నా కొడుకు చల్లగుంటారే, నా కొడుకు చల్లగా
ఉంటానవ్వో నేను దచ్చిన రోజు కొడుకు బంగారు చేతనే అన్ను ఉండబడతావారి అన్నా మీరు ఆశలు పెట్టుకొని మన అవ్వ బతుకుతాడు అన్ను బాబు బతుకుతాడు అన్ను అవ్వ నాగలు చెయ్యకన్నా అవ్వ ధనానికి ఆశపడలేదు అవ్వ భాగ్యం కావాలని ఆశపడలేదు అన్ను నాకు ధనం లేకుండా భాగ్యం లేకుండా భూమి లేకుండా నా కొరికే కోట్ ఆస్తాను నీ మీద కోట్ ఆశలు పెట్టుకున్నదే అన్నా మన అవ్వరైతే వాళ్ళ మీద మాటలు పట్టుకుని అవ్వరి బాబుని ఆలోచన కన్నోడి కాలు వస్తుందే చెల్లెలా భాగ్యలక్ష్మి నువ్వు ఒక్కొక్క మాట మాట్లాడతాంటే మా గుండెలు నీరైపోతుంది అమ్మా నీ మాటతోని ఎండ కదా కరిగిపోయినట్టు మా మనసు కరిగిపోతున్నది చెల్లెలా 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 ఎందుకంట ఎట్టావమ్మా చెల్లెలా భాగ్యలక్ష్మి నువ్వు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే మా గుండెలు పగిలిపోతున్నాయి మన తల్లి మన తండ్రి కడపారగడుకున్న కన్న తండ్రి కడపారగడుకున్న కన్న తల్లిని కొడతానా తింటానా కొట్టనమ్మా తిట్టను నాకు ఆస్తి లేకుండా ధనము లేకుండా భాగ్యం లేకుండా నా కొడుకే కోట్ల ఆస్తని ఆ పైన 1000 ఆశలు పెట్టుకున్న తల్లి పైన ఆస్తం ఇస్తానా బాబయ్య మా చెల్లెలు వస్తున్నా మీ చెల్లెలు నువ్వు మీ తల్లిదండ్రి ఇంకా విడుస్తూనే ఉన్నారు ఏంటి బావా మా చెల్లెలు మీ ఇంటికి వస్తున్నారు సరే నీ మాటలతోని నువ్వు చక్కని వాడవని మా చెల్లెలు నుంచి పెళ్లి చేశాను చెల్లెలు తీసుకొని నీ అమరావతి రాజ్యం వెళ్ళి అమరావతి రాజ్యంలో రణవేరు మోగించి రాజుల పిలిపించి ముత్యాల కుర్చిపోయిన జారు కూర్చున్నాడు కూర్చుంటావు మంది సుమంది దండు దళారమే చేనాధిపతులు హనుమంతుడు వరుడు మరొకరు తురుకరు మరి భద్రుల వాళ్ళు మాటతలుడు పోలీసు వాళ్ళు మరి సిక్కుల వాళ్ళు ఎంతో మంది రాజాతి రాజులు వచ్చి రణవేరు మోగించి రాజ్యం పరిపాలన చేస్తే వచ్చి కూర్చున్న జనం ఏమంటారు అమెరికా మహారాజు వంటి గొప్ప వీరాది వీరుల దేశ భారతుడు ఎన్ని చేసుకున్నావు ఎన్ని లక్షలు కట్టును తెచ్చుకున్నావు ఎన్ని ఎకరాలు ఇచ్చారు మీ అక్క అని 10 మంది 10 రకాలుగా మాట్లాడితే నీ మనసు మార్చుకోని మా చెన్న బతుకు వచ్చి చెన్నని అనరాని మాటలు అనుకుంటా మీకేమున్నది మీరు చాలా బీదవాళ్ళు చాలా పేదవాళ్ళు
పూటకు లేని వాళ్ళు కట్నం ఇయ్యకుండా కానీ చేతి పైకి పెట్టి పెళ్లి చేసుకున్నాను అని మా చెల్లెని బావ అనరాని మాటలు అనవు చుట్టాల బాంధవులకు నాకు చెల్లె చుట్టాల బాంధవులకు నాకు చెల్లె పండు వచ్చిన నాకు చెల్లె మా చెల్లెడు మాట్లాడే మాటలకు నువ్వు కొడుతూ తిట్టే మా చెల్లె విషయం మూసుకుని మరణమైతుంది బావా బాయిలో మనం మా చెల్లె మరణమైపోద్ది బావా మా చెల్లె మరణమైతే మా తండ్రి నేను చెల్లె కాళ్ళ కాడ మా బావు వదులుకుంటావయ్యో మరణమైతము బావో అనరాని మాటలంటే మా చెల్లెలు ఇజ్జతికి ఉరిపెట్టుకొని మరణమైతుంది మరణమైతుంది మా చెల్లెలు మరణమైతే మేము బతకలేము బావా మా చెల్లె కాళ్ళ కాళ్ళు మేము మరణమైపోతాం. ఎంత చక్కటి గుణాలు మేము, ఎంత మధురమైన వాళ్ళు. అన్న చెల్లెల ప్రేమట గిదా, అన్న చెల్లెలకు తల్లిదండ్రులకు ప్రేమ అంటే గిదా నేను ఎన్నడూ చూడని వాడిని. చిన్ననాడే నేను పుట్టిన 9 రోజులకే కన్న వాళ్ళ ఓడగొట్టుకున్నవాడిని. అన్న తమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ తెలియని వాడిని, తల్లిదండ్రుల ప్రేమ తెలియని వాడిని. చెల్లెపై భ్రమ నుండి వేడుస్తుంటే గుడ్లలే గుబగుబలు అంటున్నారు. అయ్యో, కలిగిన వాడికి ఇచ్చిన నా చెల్లెలు ఏ కష్టం పెడతాడో ఏ బాధ పెడతాడో ఇక్కడ చంపేస్తాడో కలిగిన వాడు కదా, అతనితో వాడను కొనలేమని వేడుస్తున్నావు. నా చెల్లెని కంటికి రెప్పునిగా కాపాడు బావా. ధనమున్న వాడని భయపడదు. ఇవాళ ధనముండు రేపు లేకపోవచ్చు. ధనవంతుడే దరిద్రుడు కావచ్చు, దరిద్రుడే ధనవంతుడు కావచ్చు. ధనము ఎన్నాళ్ళది, బలము ఎన్నాళ్ళది. ధనము కొన్నాళ్ళది, బలము కొన్నాళ్ళది. ఆ దేవుడు ఒకవేళ నాకు ధనం ఇచ్చినట్టయితే నీ కాళ్ళు పట్టుకొని నీ కట్నం ఇస్తా బావా. బావా ధనం ఉండగానే సరిపోదు బావా, అది ధర్మం చేసే దయగల్ల గుణం ఉండాలి బావా. బావా ధనముండి బలముండి బెదిరిస్తే అదిరిస్తే అదరటానికి అందరు అదరదు. ధనముంది కదని నీ పోయే ఆత్మని ఆ ధనం ఎదిరిపెట్టి ఆపుతావా? బలముంది కదా అని నీ ప్రాణాన్ని ఆ బలంతో ఆపుతావా? మంత్రతంత్రాలు అంటారు, వాడికి వచ్చే మంత్రాలతో వాళ్ళ జీవిని ఆపుకుంటాడా? బాబా ఎన్నాళ్ళు ఉన్న కొన్నాళ్ళది, మనం చేసేది కొన్నాళ్ళే వారిని. అందుకు నీ చెల్లెని కొట్టను తిట్టను కోపగించను హాయిగా సాగుకుంటారు. అత్తగారింటికి వెళ్ళిపోతున్నావు, అత్తగారింట్లో ఎలా ఉండాలో నీకు తెలుసు. చెప్పండి పుట్టినింటికి పోని తెచ్చిన దాడది అపకి పని చేయు హృదయుగాడది. ఏ పొద్దు శ్రమమును ఎల్ల కోరిన దాడది. ఏమి లేదని ఏర్చు నదయుగాడది. అత్తమామల సేవ ఎత్తి చేసిన దాడది. హంటకుంటక తిరుగు నదయుగాడది. పురుషుణ్ణి చూసి కడతలుగు కూడితాహందురు హరణ ఇందులు తిరిగేది పయ్యగాడది.
భర్తతో తాను పొందు చేసిన దాడది నౌసు మింటల గోరు నగయు గాడది చెల్లెలా విన్నావా? ఎదిలావు ఎల్లిలావు బంగారు తల్లి మరి పెళ్లి అయినాక 5 కరెంట్ల బండ్లు కట్టి 5 బండ్లల్లో చుట్టాల పక్కాలు దొరుకుని బండ్లలో చుట్టాల గుర్తుండే పెట్టుకొని మేము కొత్తగా పెళ్ళైన దంపతులు కాబట్టి ముందు బండిలో పెళ్లి పిల్లవాళ్ళ కూర్చుండే పెట్టిరు మమ్మల్ని. 7 చింతల పట్టం నుంచి అమరావతి పట్టం వెళ్ళాలి. ఊరు వెళ్ళేదాకా మరి సాగదూరినారు. ఆ 7 చింతల పల్ల నుంచి బండ్లు తరుముకో ఎక్కడికి వస్తున్నాము. పల్లె నుంచి అమరావతి పట్టం రాని వచ్చాయి బండ్లు. పాఠకుల కాడ బండ్లు ఆగినావి. భార్య భర్తలు మరి వేలు పట్టుకొని మల్లెపూల పరపనికి నడిచి తొలిద్దరు బాధ కడికి వస్తున్నాము. ఇక్కడ మా తల్లి ఆ పూలామ దగ్గర వస్తుంది మాకు ఎదురు. చెప్పుతో